గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జాస్పర్ నేషనల్ పార్క్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాను. ఈరోజు మనం జాస్పర్ దగ్గరలో ఉన్న 5-6 డిఫరెంట్ ప్లేసెస్‌ని చూడబోతున్నాము. వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేసేయండి. చలో మరి లేట్ చేయకుండా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. కెనడాలో ఉన్న ఆల్బర్టా నుంచి జాస్పర్‌కి దాదాపు 6 అవర్స్ ఆఫ్ జర్నీ టైం ఉంటుందండి. మార్నింగ్ ఇప్పుడు 7:00 అవుతుంది. చూస్తున్నారు కదా! మౌంటైన్స్ మధ్యలో క్లౌడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. చాలా అందంగా ఉంది కదా! ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అనమాట. ఆల్బర్టాలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా యెల్లో కలర్‌లో ఉంటాయండి ట్రీస్ దాదాపు. సో, అక్కడక్కడ రెడ్ కలర్‌లో అలా కనిపిస్తుంటాయి గ్రాసీగా. బట్ ఇప్పుడు మాత్రం వెదర్ అనేది చాలా క్లౌడీగా తయారైంది. నార్మల్‌గా అయితే వెదర్ ఒక్కోసారి క్లౌడీగా ఉంటుంది. ఒక్కోసారి సన్నీగా ఉంటుంది. స్నో బాగా పడుతుంది. వింటర్‌లో అయితే ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ స్నో ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ రెయిన్‌బోస్ అనేవి మన బాన్ఫ్ ఏరియా అండ్ జాస్పర్ ఏరియా మధ్యలో ఉన్న ప్లేసెస్‌లో, లేక్స్ మధ్యలో చాలా చూడొచ్చనమాట. ఈరోజు వెదర్ చూస్తే వర్షం పడేలా ఉంది. అండ్ మధ్యలో స్నో కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంత చలిగా ఉందనమాట. సో, లెట్స్ సీ. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అనేది జాస్పర్ నేషనల్ పార్క్. ఈ పార్క్ టోటల్ ఏరియా వచ్చేసి 4200 స్క్వేర్ మైల్స్, అంటే దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. చాలా పెద్ద పార్క్ కదా! సో, చుట్టూ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో కొన్ని లేక్స్ కవర్ అయ్యి ఉన్నాయి. కొన్ని మౌంటైన్స్ కవర్ అయ్యి ఉన్నాయి. అండ్ కొన్ని వాటర్ ఫాల్స్ కవర్ అయ్యి ఉన్నాయి. సో, అవన్నీ వన్ బై వన్ చూసేద్దాం. ఆల్బర్టాలో ఇలాంటి లేక్స్ చాలా ఉంటాయండి. మంచి బ్లూ కలర్ లేక్స్. క్లౌడీగా ఉండడం వల్ల, సన్ లేకపోవడం వల్ల ఆ బ్లూనెస్ అనేది బయటికి రావట్లేదు. సో, నార్మల్‌గా అయితే లైట్ బ్లూ కలర్ ఆర్ టర్క్వైస్ బ్లూ కలర్ ఆర్ టీల్ బ్లూ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! యెల్లో కలర్ ట్రీస్ అండ్ యెల్లో గ్రాస్. ఇక్కడ గ్రాస్ కూడా యెల్లో కలర్‌లో ఉంటుందండి. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించిందని ఆగామండి. సో, చూస్తున్నారు కదా! ఎంత అందంగా ఉంది కదా ఈ లేక్. అండ్ చుట్టూ యెల్లో గ్రాస్, ట్రీస్ అండ్ మౌంటైన్స్, మధ్యలో క్లౌడ్స్. అందరూ వాళ్ళ వెహికల్స్ అన్నీ ఆపేసుకొని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ స్పాట్ చూస్తుంటే చిన్నప్పుడు ఫిలిమ్స్‌లో చూసినట్టు డ్యూయెట్ సాంగ్స్ అన్నీ ప్లే చేసిన బ్యాక్‌గ్రౌండ్ లాగా లేదు? చాలా అందంగా ఉంది కదా! జాస్పర్ నేషనల్ పార్క్ చుట్టూ ఇలాంటి లేక్స్ చాలా ఉన్నాయండి. మంచి సీనిక్ లేక్స్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లేక్ అని చెప్పొచ్చు. ఇట్స్ టైమ్ ఫర్ సెల్ఫీ నౌ. ముందు రోజు ఐస్ ఫీల్స్ చూడడం వల్ల హింటన్ అనే ప్లేస్‌లో స్టే చేయాల్సి వచ్చింది. జాస్పర్ అనే ప్లేస్ హింటన్‌కి అండ్ కాల్గరీకి మధ్యలో ఉంటుందండి. మనం వెళ్తున్న రూట్ అనేది హింటన్ టు కాల్గరీ రూట్ అన్నమాట. సో, మధ్యలో జాస్పర్ నేషనల్ పార్క్, ఆ తర్వాత బాన్ఫ్ నేషనల్ పార్క్, రివర్స్‌లో మనం వెళ్తున్నాం. ఎంత దూరం ట్రావెల్ చేసినా క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్ కాంబినేషన్ మనం చాలా చోట్ల చూడొచ్చు. మాకిక్కడ ఒక చిన్న గ్రీన్ లేక్ కనిపించిందండి. వెహికల్‌ని పార్క్ చేసి ఈ లేక్‌ని చూడ్డానికి నడుచుకుంటూ రావాల్సొచ్చింది.
ఇక్కడ ఒక బుచ్చి వాటర్ ఫాల్ కనిపించిందండి. నేనైతే సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాను. కొద్దిసేపు అలా ఉండేసి ముందుకెళ్ళిపోదాము. జాస్పర్‌కి వెళ్ళే దారిలో చాలా ఎల్క్స్ కనిపిస్తాయండి. ఈ ఎల్క్స్ యానిమల్స్ ఏవైతే మీకు చూస్తున్నారో వాటికి పెద్ద పెద్ద కొమ్ములున్నాయి. కొంచెం చూడ్డానికి డీర్ లాగే ఉంటాయండి. నేనైతే ఒక ఫుల్ ఫ్యామిలీ చూసాను, ఎల్క్స్ ఫ్యామిలీ. సేమ్ ఇలాంటి ఎల్క్సే మనం కాల్గరీ జూలో చూడొచ్చు. బట్ ఇవి న్యాచురల్ అన్నమాట. రాత్రిపూట హైవేలో చాలా డేంజరస్‌గా అలా కార్లు పక్కన వెళ్తుండగా కూడా వాటిని ఆపి మరీ ఫుడ్ కోసం చూస్తూ ఉంటాయి. సో, అప్పుడప్పుడు కొమ్ములతో కార్‌ని అటాక్ చేయబోతూ ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి వెళ్ళే దారిలో. కొంచెం వెహికల్‌ని స్లో డౌన్ చేయాల్సి ఉంటుంది. నైట్ టైమ్‌లో అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవండి. సో, కార్ హెడ్ లైట్స్‌తో మాత్రమే మీరు వాటిని చూడొచ్చు. సో, జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైమ్‌లో ట్రావెల్ చేసేటప్పుడు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక ఫుల్ ఫ్యామిలీ ఉంది. కొన్ని వాటికైతే కొమ్ములు లేవు. కొన్ని వాటికి చాలా వైల్డ్‌గా కొమ్ములున్నాయి. పక్కన రైల్వే ట్రాక్ గూడా కనిపిస్తుంది చూస్తున్నారా? సో, ఈ ఏరియాస్‌లో మాత్రం కొంచెం కాషియస్‌గా డ్రైవ్ చేస్తే బెటర్. మేమిందాక లేక్ చూసాం కదా! అక్కడ కొంతమంది ఏషియన్ పీపుల్ వచ్చారనమాట. సో, వాళ్ళు గూడా కార్ పక్కకు ఆపుకొని మరి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు. మీరు ఏ వెహికల్ చూస్ చేసుకున్నా ఈ రూట్‌లో వచ్చేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. వెహికల్ అస్సలు దిగకండి. ఎందుకంటే ఇవి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. వీటి కొమ్ములు చూసారా ఎంత షార్ప్‌గా ఉన్నాయో. సో, ఇట్స్ బెటర్ టు బీ వెరీ కేర్‌ఫుల్. అండ్ మీరు వీడియోస్ తీసుకోవాలంటే వెహికల్‌లో ఉండి కూడా తీసుకోవచ్చు. నేచర్‌ని ఎంజాయ్ చేసేటప్పుడు రిస్కులు తప్పవండి. ఒక్కొక్కసారి రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, చాలా సేఫ్టీ మెజర్స్ అనేవి మీరు స్వయంగా తీసుకోవాలి. సో, కొన్ని ప్లేసెస్‌లో మీకు సేఫ్టీ మెజర్స్ ఇవ్వడానికి సపోర్ట్ ఉండకపోవచ్చు. సో, మీరు మీకు కావాల్సిన సేఫ్టీ మెజర్స్ సొంతగా తీసుకోవాల్సి ఉంటుంది. సో, సేఫ్‌గా ట్రావెల్ చేసుకోండి. సో, మనం మూవ్ అయిపోయాము. కనిపించే చిన్న చిన్న లేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద లేక్స్‌లో కలుస్తాయన్నమాట. ఇది సౌత్ సైడ్ ఆఫ్ ద మెలిన్ లేక్ అండి. సో, దీన్ని మెలిన్ రివర్ అంటారు. నార్త్ సైడ్ ఆఫ్ ద మెలిన్ లేక్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ ఇయర్ వైల్డ్ ఫైర్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయిందండి. ఈ లేక్ చాలా పెద్దదండి. ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ క్రూజ్‌లో స్పిరిట్ ఐలాండ్‌కి కూడా వెళ్ళొచ్చు. సో, మనం నెక్స్ట్ అథబాస్కా ఫాల్స్ చూడబోతున్నాము. జాస్పర్ చాలా వరకు మెలిన్ రివర్‌తోనే కవర్ అయిపోయి ఉందండి. ఏదైనా వైల్డ్ ఫైర్ ఉన్నా లేదా వింటర్ సీజన్‌లో అయినా కూడా కొన్ని ప్లేసెస్ అనేవి జాస్పర్ చుట్టుపక్కలవి క్లోజ్ చేసేస్తారు. మెరైన్ లేక్ చాలా అందమైన బ్లూ లేక్ అండి. బట్ వైల్డ్ ఫైర్ నుండి రికవర్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం దానికి పట్టొచ్చు. సో, మీరు ప్రీ బుకింగ్స్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకొని బుక్ చేసుకుంటే మీకే బెటర్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అథబాస్కా ఫాల్స్‌కి రీచ్ అయిపోయామండి. సో, లెట్స్ గో.
అటబాస్కా ఫాల్స్‌కి రీచ్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా! చాలా అందంగా ఉంది కదా అటబాస్కా ఫాల్స్. కానీ ఈ వాటర్ ఫోర్స్ చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా చాలా ఫోర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ ప్లేసెస్‌కొచ్చినప్పుడు కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ట్రావెల్ చేసినంత సేపు వెదర్ చాలా ప్లెజెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎప్పుడైతే బయటికి అలా వచ్చామో వర్షం స్టార్ట్ అయిపోయింది. బట్ అయినా కూడా చినుకులు పడుతున్నా కూడా చాలామంది రెయిన్‌ని అసలు కేరే చేయలేదు. హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన ఫోటోలు, వీడియోలు తీసేసుకున్నారు. వాటర్ ఫోర్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. చూస్తున్నారు కదా! చాలా హెవీగా ఉంది కదా! ఈ ప్లేస్‌లో 2 వాటర్‌ఫాల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. సో మీకు నచ్చిన ప్లేస్‌లో మీరు ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. మౌంటైన్ పైన లైట్‌గా స్నో కనిపిస్తుంది. అండ్ క్లౌడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ గ్రీన్, యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్‌తో అక్కడ ట్రీస్ కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా! బ్యూటిఫుల్ లొకేషన్ కదా! ఇంకా సన్‌లైట్ ఉంటే ఈ బ్లూ కలర్ ఇంకా బ్రైట్‌గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు కూడా దీని అందం ఏం తగ్గలేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోట్స్ అండ్ గ్లేషియర్స్. మనం ఇందాక ఈ దారిలోనే వచ్చామండి. సో ఇది జస్ట్ హైవేకి పక్కనే ఉంటుంది. సో మీరు పార్కింగ్ చేసుకొని కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కనిపించే యెల్లో ట్రీస్ అనేవి బాగా బ్రైట్‌గా అండ్ ఎలిగెంట్‌గా మంచి సీనిక్ లుక్‌ని ఇస్తాయి. ఇక్కడున్న మౌంటైన్స్ అండ్ లేక్స్‌కి. వెనకాల కనిపించే బ్యూటిఫుల్ మౌంటైన్స్‌ని మబ్బులు కమ్మేశాయి. ఏ డైరెక్షన్‌లో మీరు ట్రావెల్ చేసినా, ఏ రూట్‌ని మీరు చూస్ చేసుకున్నా బ్లూ లేక్స్ అండ్ యెల్లో ట్రీస్ మీరు ఎక్కడైనా చూడొచ్చు. అండ్ నంబర్ ఆఫ్ మౌంటైన్స్ కూడా చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు రీచ్ అయిన ప్లేస్ పేరు సన్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉందండి. ఈ రివర్ వచ్చేసి జాస్పర్ నేషనల్ పార్క్ అండ్ బ్యాంఫ్ నేషనల్ పార్క్ ని కనెక్ట్ చేసే రివర్ అన్నమాట. సన్ వాటర్ రివర్. ఆల్బర్టాలో ఉన్న మౌంటైన్స్ మీద చాలా వరకు హైకింగ్ అండ్ ఎక్కువ సేపు నడవాల్సి ఉంటుందండి. సో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ అండ్ వాటర్‌ని ఎక్స్‌ట్రా క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ ట్రావెల్ చాలా ఉంటుంది. కానీ హోటల్స్ మాత్రం చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. సో స్టే బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ప్రీ బుకింగ్స్ చాలా చాలా అవసరం.
ఏ ట్రిప్‌కి అయినా కూడా ప్రీ బుకింగ్స్ అనేవి ముందే చేసుకోవాలండి. ఇప్పుడు ఆ స్నో మౌంటైన్స్‌ని చూసుకుంటూ, ట్రీస్‌ని చూస్తూ, నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ బ్యాంఫ్ నేషనల్ పార్క్‌కి రిటర్న్ అయిపోతున్నాము. సో, దారి మధ్యలో వచ్చే మౌంటైన్స్ అండ్ లేక్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. మనం ఇప్పుడు రిటర్న్ అవుతున్నామండి. సో, కొలంబియా ఐస్ ఫీల్డ్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో, అథబాస్కా గ్లేషియర్ చూస్తున్నారు కదా! దీని తర్వాత బ్యాంఫ్ నేషనల్ పార్క్, ఆ తర్వాత కాల్గరీ అనేది రీచ్ అవుతామనమాట. సో, ఇది రిటర్న్‌లో వస్తుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ కోసం కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ట్రావెల్ జర్నీలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.